ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా క్లయింట్ అసోసియేట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా పర్సోనా కంపెనీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మంత్లీ 35,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, మనకు పర్సోనా కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళు క్లయింట్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఈ కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా జస్ట్ మనకు 6 hours ఎగో అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీనే 4.5 to 5 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 30 to 35,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక పర్సనల్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి మెయిన్గా బిల్లింగ్ రిలేటెడ్ క్వెరీస్ అయితే మళ్ళీ వద్దు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, టికెట్స్ రూపంలో కావచ్చు, ఈమెయిల్స్ అయితే మళ్ళీ కాంటాక్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు యూటిలైజ్ ఏ కస్టమర్ ఫోకస్డ్ నీడ్స్ బేస్డ్ అప్రోచ్ టు ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్ క్లయింట్స్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ మీరైతే ఈ కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్కి అయితే ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మెయింటైన్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ విత్ ఏ టోటల్ కమిట్మెంట్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్ డైలీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు ఇచ్చాల్సిన వర్క్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బెస్ట్ శాలరీస్ ఇన్ ది ఇండస్ట్రీ, సో మనకు బెస్ట్ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఫాస్ట్ ఫీస్ట్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. వార్మ్ అండ్ ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ అయితే ఉంటుంది. ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బెనిఫిట్స్ ఆఫ్ పర్సోనా కనుక చూసుకున్నట్టే గైస్, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సబ్సిడీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్స్ అయితే ఉంటాయి. లైక్ మనకు పెయిడ్ సిక్ అండ్ వెకేషన్ లీవ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యాన్యువల్ బోనస్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్, సో బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు యాన్యువల్ బోనస్ కూడా ఉంటుందన్నమాట. మంత్లీ టెక్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఆపర్చునిటీ టు బి పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్ అదర్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా కస్టమర్స్ డ్రివెన్ ఆర్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. టెలిఫోన్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, టెక్స్ట్ ద్వారా కావచ్చు. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ టెక్నికల్ ఆర్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ ఫెమిలారిటీ విత్ వీడియో స్ట్రీమింగ్ ప్రోటోకాల్స్ ఆర్టీఎస్పీ, ఎస్ఎంటీపీ, హెచ్డిటిపికి సంబంధించి మీకు సో బేసిక్ నెట్వర్కింగ్ సంబంధించి అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలి.
వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ గోల్స్‌ని అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే దానికి విల్లింగ్ అయితే ఉండాలనమాట. అండ్ అలాగే కస్టమర్ సర్వీసెస్ అండ్ ఈగర్ టు లెర్న్ న్యూ సాఫ్ట్‌వేర్. సో మీరు ఫ్యాషనిస్ట్ అయి ఉండాలనమాట. అంటే ఈ యొక్క న్యూ సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకోవడానికి ఒక ఫ్యాషనిస్ట్‌గా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లూయెంట్‌గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు లాంగ్ టర్మ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట ఇది. అండ్ మీరు యూఎస్ బిజినెస్ హౌస్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. పసిఫిక్ టైమ్ ఆర్ సెంట్రల్ టైమ్ ఆర్ ఈస్టర్న్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై అనేది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి గైస్. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.